మరి మన మధ్యలో ప్రభు బల్లారాధన, అదేవిధంగా 7వ మాట మరి 2 చేయవలసిందిగా ఆయన వస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి శుభ శుక్రవారపు ఆరాధన శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు మనకు అప్పచెప్పిన పని, మరి మీరు ఎవరికి దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతులను బట్టి మరి మీరందరూ కూడా ఈ శుభ శుక్రవారపు ఆరాధన ఇంత ఘనంగా జరగటానికి మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి వాడుకున్నాడు. మరి దానికి గల కారణం మీ శ్రమను దేవుడు గుర్తించాడని మరి గర్వంగా చెప్తున్నాను. పిల్లారా, కమిటీ బిడ్డలు ఎప్పటి నుండో శ్రమ పడుతున్నారు. కోయర్ లీడర్స్ ఎప్పటి పాటలు ప్రాక్టీస్ చేయిస్తూ వారు పని వారు చేస్తున్నారు. స్త్రీలు చక్కగా మరి కార్యక్రమాల ప్రోగ్రాం గురించి వారు ప్రార్థన వారు, మరి మ్యూజిషియన్స్ చక్కగా వచ్చి వారు అమూల్యమైన సమయాన్ని మరి దేవుని కొరకు హెచ్చించి చక్కగా మరి మ్యూజిషియన్స్ వాయించిన బిడ్డ రాము గారికి వారు గ్రూప్ అంతటికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లారా, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. తెలుగు క్రిస్టియన్ బేతెల్ చర్చ్ ఇంక లేదు అన్న సమయంలో కన్నీరు కార్చి ప్రతి ఒక్కరు కూడా మీ కన్నీరు దేవుని యొద్ద కార్చి ఉన్నారు. ఆ ఫలితమే మరి మంగళవారం బైబిల్ స్టడీలో నేను ఎంత అలసిపోయినప్పటికీ నేను మానుకోకుండా వచ్చి బిడ్డలను తయారు చేయాలని నేను కంపల్సరీ అలసిపోయినప్పటికీ నేను వచ్చి బైబిల్ స్టడీ నడిపిస్తున్నాను. పిల్లారా, ఆ ఫలితమే ఇవాళ మరి 6 బిడ్డలు నిలబడి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కొరకు. మరి అటు రీతిగానే దేవుడు సహాయం చేశాడు. ఒకటే 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఒక పౌండ్రీ వాళ్ళు మాట్లాడాడు. పిల్లారా, దానికి గల కారణం దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. సరే పిల్లారా, మరి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. సరిపోదు పిల్లారా. మరి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. మరి గొప్ప శబ్దం ప్రియులారా. చనిపోయే ముందు మరి ఎంత ఆయన బాధలో అనుభవించి ఆయన శ్రమ పడి మరి గొప్ప శబ్దంతో ఆయన కేక వేస్తున్నాడంటే గల కారణం, నీవు నాకు అప్పు చెప్పిన పని మరి దిగ్విజయంగా నేను చేశానని ఆయన గొప్ప శబ్దంతో కేక వేసాడు పిల్లారా. అయితే ఈ మాటను బట్టి, సిలువలో పలికిన 7వ మాటను బట్టి మరి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన దేవుడు తండ్రి కుమారునికి అప్పచెప్పిన పని మరి పూర్తిగా ఆయన బాధ్యత నెరవేర్చి ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పాడు పిల్లారా. అయితే మనకు కూడా మరి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఈ భూలోకానికి నరునిగా వచ్చాడు. మరి రక్త మాంసములు కలిగిన శరీరంగా వచ్చాడు. రక్త మాంసములు కలిగిన మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఏమీ అట్టుకోకుండా రక్త మాంసాలు కలిగిన బిడ్డలకు మరి ఈ ఆలోచనలు, ఈ క్రియలు మన చూపు ద్వారాగా కానీ మన క్రియల ద్వారాగా కానీ భయంకరమైన పాపము
మనకి ఎంత నిష్టగా ఉన్నా ఎటో కొట్టు మళ్ళీపోతూ ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. దాన్ని గ్రహించేవాడు. అవును ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనము అటువంటిది అన్నీ అంటుకోవటానికి అవకాశం ఉన్నది. అయితే ఆయన అంటుకోకుండా వాటిని చూసి వాటిని అంటుకోకుండా బ్రతికి మరి నా ఆత్మను నీకు అప్పు చెప్తున్నాను అన్నాడు పిల్లారా. మరి ఎందులో తప్పు దొర్లిన ఆత్మ అక్కడికి వెళ్ళదు. మరి అంత నిష్టగా బ్రతికి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పు చెప్పాడు పిల్లారా. మనకు కూడా మాదిరి ఏది? మరి మారు మనసు పొంది మరి మనము ఆయన రక్త మాంసాల్లో పాలివాలమై మరి ఆయన ఎలాగ జీవించాడో అలాగ జీవించి మనం కూడా మన ఆత్మని ఆయనకు అప్పచెప్పాలి పిల్లారా. యోహాను సువార్త 10:30 ఒకసారి చూడండి. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పను. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. యేసు తండ్రి వేరు వేరు వ్యక్తులైనప్పటికీ వారిలో పరిపూర్ణత, ఐక్యత, ఏకత్వం ఉంది పిల్లారా. వారి సంకల్పం ఒకటే, రక్షణ మరియు విశ్వాసుల పరిరక్షణలో ఇద్దరు సంకల్పం ఒకటే. మరి చనిపోయే ముందు కూడా ఒక దొంగని ఆయన ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు. వెళ్తూ వెళ్తూ కూడా ఆయన ఆ పనిని పరిపూర్ణంగా చేసి ఆయన దాహం, ఆత్మల రక్షణ దాహం, మరి ఆ పనిని పూర్తిగా చేసి వెళ్ళాడు పిల్లారా. మరి 116వ కీర్తన 15వ అధ్యాయంలో కూడా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదంట పిల్లారా. మరి దేవునికి నమ్మకంతో జీవించేవారు మరణాన్ని ఆయన చులకనగా చూడరని వారి జ్ఞాపకాలు ఆయన దృష్టికి చాలా విలువైనదని ఇది సూచిస్తుంది పిల్లారా. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి జీవిత పరుగును ఆయన యందు విశ్వాసంతో జీవించి మరణించేవారు మరణము దేవుని దృష్టిలో విలువగలదంట పిల్లారా. మరి మన జీవితం ఎలా జీవిస్తున్నామో మనమే పరీక్షించుకోవాలి పిల్లారా. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజుని ఆయన సిలువను మనం గుర్తు తెచ్చుకుని ఆయన మన కొరకు ఎంత శ్రమ అనుభవించాడా, ఎంత మరి గాయాలు పొందాడా అని మన మనసు గనక మారితే పిల్లరా, మరి మనసు మారి మరి బాప్తిసం పొంది ఆయన బలలో చెయ్యవేయాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను పిల్లారా. లేకపోతే ఆయన ప్రాణానికి విలువ లేదు. మీరు విన్నా అవి పాటించుకోకుండా, మీ మనసు మార్చుకోకుండా మరి మనం అలాగే జీవిస్తే నిత్య రాజ్యంలోకి వారసులం కాలేము పిల్లారా. దేవుని సేవకునిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీ మనసు మారి ఇంకనో ఎవరైనా నీటి బాప్తిసం ద్వారాగా మారిన వారు ఎవరైనా ఉంటే మరి మీరు లెగిసి సాక్ష్యం చెప్తే కంపల్సరీ సంఘం బాధ్యత తీసుకుని మేము యోర్దాను నదికి తీసుకువెళ్ళి మరి బాప్తీసానికి ఇవ్వటానికి సంఘం సిద్ధంగా ఉన్నది. ఎవరో కూడా మరి భయపడవద్దు. ఈ విషయంలో మరి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. కీర్తనలు 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే.
సరిపోదు పిల్లారా. మరి ఇది ప్రవచనం. మరి ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనుకున్నారు రోమా సామ్రాజ్యం మా అధికారం చేత మేము చంపేశాము, మా బలం చేత మేము చంపేశాము, మా హోదా చేత మేము చంపేశామను అని అనుకున్నారు. కానీ ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి చనిపోయాడు ప్రియులారా. మరి ప్రవచనాలు కొరకు చనిపోయాడు ఆయన. ప్రసంగి 12:7 కూడా ఇలా ఉన్నది, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునంట పిల్లారా. మరి ఆ ఆత్మను మనము పరిశుద్ధంగా దేవుని యొద్దకు పంపించాలంటే మనకి మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనకిలాగా జీవించి మన ఆత్మని ఎలాగైతే ఆయన భద్రంగా మరలా తన తండ్రికి అప్పచెప్పాడు, అటు రీతిగా మన ఆత్మలను కూడా ఈ 70-80 సంవత్సరాల్లో ఉన్న ఈ వయసులోనే మరి మన జీవితం ఎలాగా అనేది అక్కడ తీర్పు ఉన్నది పిల్లారా. ఆ తీర్పులో ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మరి 70-80 సంవత్సరంలోనే మనం జీవించిన జీవితాన్ని బట్టి మనకి పరీక్ష ఉంటుంది పిల్లారా. జాగ్రత్త పడి మరి జీవించాలని ప్రేమతో మనం చేస్తున్న 53:12 యెషయా గ్రంథం. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడంట పిల్లారా. అవును పిల్లారా. మరి తిరుగుబాటు చేసి వారు అన్యాయపు తీర్పు తీర్చి మరి 2.5-3 అంగుళాల ముళ్ళులు మరి కిరీటంగా అల్లి గుచ్చి ఆయన మీద గుచ్చేస్తుంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురని విజ్ఞాపన చేస్తున్నాడు పిల్లారా దేవుడు. ఇదంతా ప్రవచన నెరవేర్పు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి అటు రీతిగా మన జీవితాలను కట్టుకొని 7వ మాట ద్వారాగా మరి దేవుడు మన వినికు దీవించి ఆశీర్వదించునుగాక. మరి బల్లారాన్ని తీసుకునే బిడ్డలో ఎదురుకు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. మత్తయి 26:6 పాట ఎత్తుకుందాం పిల్లరా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అవును పిల్లరా. మరి మత్తయి సువార్త 26:26లో మరి వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పిన పిల్లారా. మరి అటు రీతిగానే ఆయన మన కొరకు మన పాపాల కొరకు మరి భరించి మరి దేవునికి మనకి ఉన్న పాప గోడను అడ్డు తొలగించి
దేవునితో మనల్ని ఏకమయ్యేటట్లు చేసిన మరి ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన మన కొరకు పడిన శ్రమ, మరి కొరడాలు, మరి 39 కొరడా దెబ్బలు కొడుతుంటే శరీరము మరి అరకల చేత దున్నబడిన మరి నలుగగొట్టబడింది పిల్లారా. అంత శ్రమ అనుభవించాడు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టె కొరకు ప్రార్థన చేద్దాం పిల్లారా, స్తుతులు చెల్లిద్దాం. గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, నీ ఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య అలనాడు 2026 సంవత్సరాల క్రితం ప్రభా యేసయ్య నరునిగా ఈ భూలోకానికి వచ్చి ప్రభా యేసయ్య, యేసయ్య ఇదిగో ప్రభా మరి పక్షుల చేతను, గొర్రెల చేతను, జంతువుల చేతను యేసయ్య ఇదిగో ప్రభా పస్కా పండుగ నాడు ప్రభా యేసయ్య ఆఖరి దినాన్ని ప్రభా యేసయ్య వధించి యేసయ్య నిలువు కమ్మికి 2 అడ్డకమ్మలకు వాటి రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా మరి సంహారక దూత ప్రభా వెళ్ళిపోయినట్లు ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా నీవు ప్రభా యేసయ్య ఈ మానవుల కొరకు ప్రభా యేసయ్య నీవే నేరుగా వచ్చి మా కొరకు బలి అయిపోయి ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా మాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నావు ప్రభా యేసయ్య. నేను వచ్చే వరకు ఇది చేయమని నువ్వు చెప్పి ఉన్నావు యేసయ్య ఇదిగో ప్రభా. తీసుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది తీసుకుంటుండగా ప్రభా యేసయ్య ఇదిగో ప్రభా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని యేసయ్య మరి జీవించడానికి కృపను అనుగ్రహిస్తారని యేసయ్య అతి శ్రేష్టమైన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.